విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సో పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకులే కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అలానే బీసీ మంత్రులంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. సో ఇవాళ ముఖ్యమంత్రి కూడా గత 2 రోజులుగా సో ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంప్లీడ్ అయినటువంటి బీసీ సంఘాల నేతలు అలానే మిగతా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండాలని చెప్పారు. ఒక రకంగా హైకోర్టు దగ్గర ఇటు మీరు చెప్పినట్టుగా ఆశావహులే కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులే కావచ్చు, బీసీ సంఘాల నాయకులే కావచ్చు, మరోవైపు మంత్రులే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరొకరుగా చేరుకుంటారు. సో అక్కడ మూడెట్లా ఉంది హైకోర్టు దగ్గర? ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కేసు గెలవాలి అనేటువంటి పట్టుదలతో ఇటు బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వం కూడా ఉంది. ఆ మేరకే సీనియర్ న్యాయవాదిని ఇక్కడ ఈ వాదనలు వినిపించడం కోసం కోరారు. అభిషేక్ మను సింఘ్వి దీనిపైన వాదనలు వినిపించబోతా ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇటు మంత్రులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరికాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి జాజుల శ్రీనివాసు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆర్ కృష్ణయ్య రాబోతా ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, బీసీ నాయకులు ఇటు విహెచ్ కావచ్చు, మరికాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి విహెచ్ ఇక్కడికి రాబోతున్నారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇందులో ఇంప్లీడ్ అయ్యారు, ఆయన ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు, ఆయన కూడా మరికాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఇక అంతేకాకుండా ఈ కేసును పర్యవేక్షణ చేస్తున్నటువంటి దీనిపైన దగ్గరుండి పర్యవేక్షణ చేయడం కోసము బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడికి రాబోతా ఉన్నారు, కొండా సురేఖ ఇక్కడికి రాబోతా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రాబోతా ఉన్నారు, వాకిటి శ్రీహరి ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ విచారణ సందర్భంగా ఇక్కడ పరిస్థితులను వారు దగ్గరుండి పర్యవేక్షించబోతా ఉన్నారు. వారంతా కూడా ఒకంత ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసు ఏం జరగబోతా ఉంది, కోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేటువంటి దానిపైన ఒక ఉత్కంఠగా ఎదురు చూడబోతా ఉన్నారు. అయితే వీరైతే ప్రభుత్వం అయితే ఎంపెరికల్ డాటా, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసే ఎంపెరికల్ డాటా ఆధారంగానే జీవో ఇచ్చి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే సానుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో వీరైతే ఉన్నారు. ఒకవేళ ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర సమావేశమై మరొక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు మళ్ళీ కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్నికల షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది, దానికి మనకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ఆధారంగానే ఈ రోజు మొత్తంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి దానిపైన అనేది మాత్రమే ఈ రోజు కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ పైన ఆధారపడి ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే షెడ్యూల్ అయితే వచ్చింది. తెలంగాణలో 565 మండలాల్లో 31 జిల్లాల్లో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇటు ప్రభుత్వం అలానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. సో ఈ నెల 23వ తారీఖున 27వ తారీఖున 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తం మీద హైకోర్టు సో ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి జీవో 9 పట్ల హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? సో ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పిస్తుందా లేదా ప్రతికూలంగా తీర్పిస్తుందా? ఒకవేళ తీర్పు ఏ విధంగా వచ్చినా ప్రభుత్వం మూవ్ ఏంటి? సో దీని మీద ఒకంత ఉత్కంఠ అయితే తెలంగాణలో అయితే కొనసాగుతుంది. మొత్తం మీద వేలాది మంది అభ్యర్థులు, ఆశావాహులు వీళ్ళంతా కూడా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద వాళ్ళంతా కూడా ఆశగా